క్రూరుడు ఒక్కసారి ప్రభువారి యొక్క ముఖము చూడగానే అర్థమైపోయింది, ఈయన నా వ్యతిరేకి కాదు, జ్ఞాని అనే సంగతి అర్థమైపోయింది. చిన్న వయస్సు 33.5 సంవత్సరాలు. ఇక్కడ కూర్చున్న చాలా మంది కంటే చిన్నవాడు మన యేసయ్య చనిపోయే కాలానికి. ఆ వయసులో కూడా అంత పవిత్రతను, అంత పరిశుద్ధతను, అంత దైవత్వమును చూపించగలిగాడు అంటే ఆయనలో దేవుని యొక్క శక్తి ఎంత ఉంది. ఆయన దేవుడే, నరూపధారికి వచ్చిన దేవుడే. మనకు సాదృశ్యంగా ఉంటున్నాడు. యవ్వనులారా దేవుని కొరకు నిలబడదాం, యవ్వనులారా దేవుని కొరకు నిలబడదాం. తల్లిదండ్రులారా యవ్వనులను ఇండ్లలో కూర్చోబెట్టకండి, దేవుని దగ్గరికి పంపించండి. యేసు ప్రభువును వెంబడించిన శిష్యులు పట్టుమని 17-18 సంవత్సరాలు లేరు ప్రభువును వెంబడించినప్పుడు. మన వాళ్ళు 30 సంవత్సరాలైన తల్లిదండ్రులు, చిన్న పిల్లోడండి నా కుమారుడు, ఇంకా ఏ లోకజ్ఞానం లేదండి అని అంటారు తల్లిదండ్రులు. అవునా? మరి యేసు ప్రభువును వెంబడించడానికి వచ్చిన వ్యక్తులను, అంత యవ్వనస్తుడు యేసు ప్రభు వారు కూడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అవసరము. దేవుని వెతికేవారు కావాలి, సత్యాన్ని వెతికేవారు కావాలి. ఆయన అడుగుతున్నాడు,